మన రామ్ పోతినేనికి ఈ మధ్య టైం అస్సలు బాలేదు. ఎందుకంటే ఆయన లాస్ట్ హిట్, ఆయన చూసిన ఆఖరి హిట్ ఏదైనా ఉందంటే అది పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్'. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన 3 సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత చేసిన ఏ సినిమా ఆయనకు అంతగా సక్సెస్ తేలేదు. 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఇంకో సినిమా చేశారు 'రెడ్' అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత చేసిన 'స్కంద' అయితే ఇంకా ట్రోలింగ్ గురయ్యి ఆ మేకింగ్ కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ భయంకరంగా ట్రోలింగ్ గురయింది. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది అది కథ కానీ, మన బోయపాటి గారి మేకింగ్ కానీ. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అస్సలు బాగోదు సినిమా. సాంగ్స్ బాగుండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు, ఓవర్ ఎలివేషన్స్, దానికి ఓవర్ డోస్ ఎక్కువైపోయి సినిమా ఫెయిల్ అయింది. దాని తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆ సినిమా బాగానే ఉంటుంది. అలాగే అందరూ సినిమా బాగుందన్నారు, రివ్యూలు కూడా పాజిటివ్గా వచ్చాయి. కానీ సినిమాకి ఆడియన్స్ ఎవరో వెళ్ళలేదు, సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాలన్నీ ఇలా అయ్యేసరికి ఆయనే రామ్ పోతినేని గారే డైరెక్టర్గా మారి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కథ రాసింది కూడా ఆయనే, అలాగే ప్రొడ్యూసర్ కూడా రామ్ గారే. ఎలాగో వాళ్ళ నాన్న ప్రొడ్యూసరే కాబట్టి స్రవంతి రవికిషోర్ గారు, వాళ్ళది ఒక ఓన్ బ్యానర్ ఉంది, శ్రీ స్రవంతి మూవీస్. ఆ బ్యానర్లోనే ఆయన సినిమా చేస్తున్నారు. ఆయన వేరే వాళ్ళ డైరెక్షన్లో చేసినప్పుడు కంటే ఇప్పుడే ఆయనకి బర్డన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా కథ డైరెక్షన్ అంతా రామ్ గారే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్లోకి రావడానికే ఈ సినిమా చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వేరే దర్శకులను నమ్మి చేస్తుంటే సినిమాలు ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రామ్ పోతినేని గారిని ఆయనే నమ్ముకుంటే సక్సెస్ అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన రామ్ గారి ర్యాపర్ 23 ఫస్ట్ లుక్లో బ్యాక్ ఆ స్టిల్లో వి అని హెయిర్ కట్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఆ వి అనే హెయిర్ కట్తో ఆయన నేమ్ కూడా, అంటే సినిమాలో నేమ్ వీరా, దానికి సంబంధించినట్టు హెయిర్ కట్ చేసుకొని ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా జానరా వచ్చి సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి రామ్ గారు ఆఖరి సినిమా ఏది అలాంటి ఛాయలు ఉన్న సినిమా ఏదైనా ఉందంటే 'రెడ్'. దాని తర్వాత ఇదే. ఒక టైంలో రామ్ గారి సినిమాలంటే పిచ్చిగా వెయిట్ చేసామని 'కంద్రీగా' 2-3 టైమ్స్ థియేటర్లో చూసా. 'హైపర్' కూడా చాలా బాగుంటుంది నాకు సినిమా. 'హైపర్' ఫ్లాప్ అయింది, యావరేజ్ అంటారు ఫ్లాప్ అంటారు తెలియదు, కానీ సినిమా నాకైతే బాగా నచ్చుతుంది. దాంట్లో రామ్ గారి ఎనర్జీ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, సత్యరాజ్ గారితో ఆయన చేసే ఫన్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి ఆ టైంలో నేను రామ్ గారి సినిమాలు 'రెడీ', 'కంద్రీగా', 'హైపర్' వీటన్నిటికీ వెయిట్ చేసి మరీ థియేటర్లో 2-3 టైమ్స్ చూసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అలాంటి సినిమా రామ్ గారు చెయ్యాలి. ఆయన చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అంతకంటే మించి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.